మే 21 తర్వాత మేషరాశి వారి లైఫ్ టర్నింగ్ పాయింట్. ఒక వార్త మీ జీవితం మార్చేస్తుంది. శని ప్రభావం ముగిసింది. ఇప్పుడు మేషరాశి వారికి రాజయోగం పట్టబోతోంది. ఈ ఒక్క విషయం జరిగితే మేషరాశి వారు కోటీశ్వరులు అవుతారు. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? మే 21వ తేదీ మొదలుకొని వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాల మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి మే 21 తర్వాత అదృష్టం ప్రారంభం కాబోతోంది. ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా ఎన్నెన్నో కష్టాలు, అవమానాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న వీరు ఇక నుండి వీరి జీవితంలో భారీ మార్పులు రాబోతూ ఉన్నాయి. గ్రహస్థితి పూర్తిగా మారబోతుంది. ముఖ్యంగా శని ప్రభావం తగ్గిపోవడంతో మీ అదృష్ట ద్వారాలు ఒక్కసారిగా తెరుచుకుపోతున్నాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరు సమయంలో పాటించాల్సి ఉంటుంది. ఈ మేషరాశి వారికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి మీరు కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే వచ్చేస్తుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారే ఇక మీదట మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి సమయము నిజంగా రాజయోగ సమయం అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ప్రత్యేకంగా వ్యాపారాలు చేసేవారికి భారీ లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. చిన్నగా మొదలైనటువంటి పని కూడా పెద్ద విజయంగా మారే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరగడం లేదా కొత్త ఆఫర్ వచ్చే అవకాశాలు కూడా బలంగానే ఉన్నాయి. అంతేకాదు మీ ఇంట్లో శుభకార్యాల సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఎంతో కాలంగా దూరమైనటువంటి బంధువులు కూడా మళ్ళీ దగ్గరవుతారు. ప్రేమ విషయాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, సమయంలో కోపం మరియు తొందరపాటు నిర్ణయాలు మీ యొక్క అదృష్టాన్ని తగ్గించవచ్చు. అందుకే శాంతంగా ఉండండి. ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ముఖ్యంగా మే 21, 22, 23 తేదీల్లో మేషరాశి వారికి చాలా పవర్ఫుల్ డేస్గా మారబోతూ ఉన్నాయి. ఈ రోజుల్లో మీరు చేసే పనులకు దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందని సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శివుడిని భక్తితో ప్రార్థిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇప్పుడు ఈ మేషరాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. దరిద్రం నుండి ధనవంతుల దిశగా ప్రయాణాలు మొదలవుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. చూశారు కదండి, ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి, మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం. వీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని అకస్మాత్తుగా పూర్తి అవుతుంది. ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. కోర్టు, భూమి, ఆస్తి లేదా కుటుంబ సమస్యల్లో మీరు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు పెట్టిన కష్టం వృధా కాలేదని ఆ సమయం నిరూపించుకోబోతుంది. ముఖ్యంగా మేషరాశి యువతకు ఈ సమయం గోల్డెన్ టైం. విదేశీ అవకాశాలు రావచ్చు. కొత్త ఉద్యోగం లేదా బిజినెస్లో భారీ గ్రోత్ అనేది కనిపిస్తుంది. మీ యొక్క ఆలోచనలు ఇప్పుడు డబ్బుగా మారే సమయం వచ్చేస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఎగతాళి చేసిన వారు మీ యొక్క ఎదుగుదల చూసి షాక్ అవుతారు. ఎందుకంటే మీ జాతకంలో రాజయోగం బలపడుతుంది. దేవుని యొక్క కటాక్షం మీ మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఒక స్త్రీ కారణంగా కూడా మీ జీవితంలో పెద్ద మార్పులు రావచ్చు. ఆమె మీకు అదృష్టాన్ని తీసుకురావచ్చు లేదా మీరు తీసుకునే ఒక నిర్ణయం కారణం కావచ్చు. అందుకే ఈ సమయంలో వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా తక్కువగా అంచనా వేయవద్దు. ఇక ఆరోగ్యపరంగా కూడా మంచి మార్పులు ఉంటాయి. చాలా రోజులుగా బాధిస్తున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. మానసికంగా కూడా వీరు చాలా స్ట్రాంగ్గా మారబోతున్నారు. మే 21 నుండి 48 రోజుల పాటుగా ఈ మేషరాశి వారికి అదృష్టం అత్యంత బలంగా పనిచేస్తుందని సూచన కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు
చేసే ప్రతి మంచి పని కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మంగళవారం మరియు ఆదివారం రోజుల్లో శివాలయాలకు వెళ్ళి దీపం వెలిగిస్తే చాలా మంచిది. మీ అదృష్టం ఇంకా రెట్టింపు అవుతుందని చెప్పవచ్చు. మేషరాశి వారు మీ జీవితం ఎప్పుడూ కూడా టర్నింగ్ పాయింట్కి చేరుకుంటుంది. ఈసారి వచ్చిన అవకాశం మిస్ అయితే మళ్ళీ రావడానికి చాలా కాలం పట్టవచ్చు. అందుకే ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈసారి గెలిచేది ఈ మేషరాశి వారే అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం కొత్త కొత్త అవకాశాలు కనిపించే సమయంగా చెప్పవచ్చు. చాలా రోజులుగా ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు కదిలే సూచనలు కూడా ఉన్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే డబ్బుకు సంబంధించిన విషయాల్లో శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఊహించని చోటు నుండి ధన లాభం వచ్చే అవకాశం కనిపిస్తుంది. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా మీకు ఈ సమయంలో కనబడుతూ ఉన్నాయి. అయితే ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఉద్యోగ వ్యాపారాల గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు లభించవచ్చు. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త డీల్స్ లేదా మంచి కస్టమర్లు కలిసే సూచనలు కూడా ఉన్నాయి. ఈ రోజున తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద లాభాలను కూడా ఇవ్వవచ్చు. ప్రేమ మరియు కుటుంబం చూసుకున్నట్లయితే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కలిగి ఉంటారు. చిన్న గొడవలు ముగిసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమ విషయాల్లో మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి సాధారణంగానే చాలా బాగుంటుంది, కానీ ఒత్తిడి తగ్గించుకోవడం చాలా మంచిది. నిద్ర సరిపడా తీసుకుంటే ఇంకా ఉత్సాహంగా కూడా మీరు ఉంటారు. ఈరోజు మీరు హనుమాన్ లేదా శివుడిని ప్రార్థించడం వలన మీకు అన్నీ కూడా మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎరుపు రంగు మీ అదృష్టాన్ని తీసుకొస్తుంది. మీ యొక్క అదృష్టపు సంఖ్య 9. అదృష్టపు దిక్కు తూర్పు. ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఈ సమయంలో మీరు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకుంటే మీకు చాలా మంచిది. మేషరాశి వారికి ఇప్పుడు ధనయోగం కూడా కనిపిస్తుంది. చిన్న పెట్టుబడులు కూడా పెద్ద లాభాలను ఇవ్వవచ్చు. కొంతమందికి కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా చేతిలో నిలవని డబ్బు ఇక నుండి నిలవడం మొదలవుతుంది. ఒక అద్భుతమైన మార్పు మీ జీవితంలో కొత్త వ్యక్తి కూడా రావచ్చు. ఆ వ్యక్తి మీ యొక్క అదృష్టాన్ని పూర్తిగా మార్చే అవకాశం కనిపిస్తుంది. లేదా మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఈ యొక్క కలయిక మీ భవిష్యత్తుకు కీలకం కావచ్చు. శని ప్రభావం తగ్గడంతో మేషరాశి వారికి గౌరవం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు రావచ్చు. మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు మీ యొక్క సలహా కోరే పరిస్థితి కూడా మీకు వస్తుంది. ఇంట్లో శుభకార్యాల సూచనలు కూడా మీకు ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. చూశారు కదండి, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.